బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూసా ఉన్నాం. ఈతకు వెళ్లి గుంతలో మునిగి ఓ బాలిక మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు బొమ్రస్పేట మండలం రేగడి మేళారం గ్రామ శివారులోని పటేల్ చెరువులో ఈతకు వెళ్లి ఓ బాలిక మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకా ఉంది. గ్రామానికి చెందిన బలిజ ప్రవీణ్, మమత పెద్ద కూతురు భవ్యశ్రీ కొడంగల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతా ఉంది. కాగా బుధవారం మధ్యాహ్నం వేసవి విడిదిగా ఊరి పక్కన ఉన్నటువంటి పటేల్ చెరువు వద్దకు భవ్యశ్రీ చిన్నారులతో కలిసి సరదాగా నీటిలో ఆడేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. చెరువులో ఈత కొడుతూ ఇంతింత లోతుకు వెళ్లడంతో కొందరు చిన్నారులు మునిగారు. వారిని తోటి విద్యార్థులు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ భవ్యశ్రీ ఈత కొడుతూ మరింత లోతుకు వెళ్ళి అక్కడే గుంతలో మునిగిపోవడం జరిగింది. దీంతో పలువురు చిన్నారులు అరుపులు కేకలు వేస్తూ బయటికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి చెరువులో గొర్రెలకు నీళ్లు తాగిస్తున్నటువంటి కొంతమంది మందకారులు విషయాన్ని పసిగట్టి పరుగున చెరువులోకి దిగి గల్లంతైన బాలికను వెతకసాగారు. ఆ బాలిక ఆచూకీ దొరకకపోవడంతో అటువంటి మందకారులు బాలిక తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించారు. బాలిక తండ్రి అక్కడికి చేరుకునే లోపు కొద్దిసేపటికి బాలిక దొరకడంతో బయటకు తీశారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు కూడా గుర్తించారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు ఈ విషయాన్ని చూసి బోరున విలపించారు. చెరువు ప్రమాదాలకు చిన్నారులను దూరంగా ఉంచాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి బలభీమన్ న్యూస్ ఛానల్. పిల్ల వచ్చిండ్రు, చిన్న పిల్ల వచ్చిండ్రా వచ్చి లోపల పోయినరు. ఈ పిల్లకి ఈత రాకుండే లోపల పోయి మునిగింది, మునిగి చచ్చిపోయింది. ఏం పేరు అమ్మ పేరు? భవ్యశ్రీ. ఇది రేడ్ మేళారమ్మా? ఎవరెవరు వచ్చిండ్రు ఎట్కి? పిల్లలు బాగానే 10 మంది ఉంటారు, చిన్న పిల్లలు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వెనక ఎవరు లేరా? ఓన్లీ చిన్న పిల్లలు వచ్చిరా మొత్తం? అంటే లోపలికి పోయిందా ఈత ఆడుకుంటా? ఎందుకు మరి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు చూడలేరా? కొడంగల్ పోయారు. మరి ఎవరు చూసిండ్రా పిల్ల ఇట్లా అయింది? పిల్లలు ఈత ఆడు పిల్లలు ఉన్నారా? అట్లా చూసిండు. ఈతకు రాదు, ఇంత పోయిందా? గుంత ఉంది కదా, గుంతలకు అక్కడ పోయింది. పిల్ల మునిగా ఇంకో పిల్ల మునిగింది, ఇంకో పిల్ల మునిగి ఆ పిల్లలు పట్టుకొచ్చిండ్రు పురుషుని బిడ్డల్ని. ఈ పిల్ల అక్కడ మునిగిపోయింది కదా, పిల్లలు మమ్మల్ని నిలుస్తుంది తలకెళ్ళి అనాగ్ర పిల్ల మునిగిపోయింది పిల్ల మునిగిపోయింది అంటే మేము పిల్ల మునిగిపోయిందని ఇతరకు వచ్చి మా సక్క వచ్చి ఎవరి పిల్ల ఏం సంగతి అడిగినాం. అంటే పురుషు ప్రయాణం బిడ్డ బట్టలు అన్నదాన్ని మేము దిగినాం నీళ్ళకి. దిగి కాపంచ దేవతలు మేము అనిపిస్తుంది మాకు. ఇక తండ్రికి ఫోన్ చేసి చేస్తే వచ్చింది. అంటే అప్పటికి దొరికిందా మీకు? దొరకలేదు, వాళ్ళ తండ్రి వచ్చినాకనే మిగితే అప్పటికి దొరికింది. ఇక్కడ దొరికింది. వాళ్ళ తండ్రి తీసిండ? మీరు తీసిండ్రా? అదే మీరు మేకల మాపానికి వచ్చారేమో. నీళ్ళాపనికి వచ్చినాము, నీళ్ళాపనికి వచ్చి ఇతర ఆపినాం కదా, తిట్టినాం అతకెళ్ళి కొండ అంటే వెళ్ళి పిల్ల ఇంకో పిల్ల ముందుకొచ్చి లేచి ఆ పిల్ల మునిగింది. మునిగిందని మాకు చెప్పిన బయట పట్టుకొస్తుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు మొత్తం? చిల్లరనా ఉంటారు 10 మంది. చిన్న చిన్న ఉన్నారు పిల్లలు మొత్తం ఈ పిల్ల కూడా పెద్ద అందులో. ఇప్పుడు అదే ఇప్పుడు సెకండ్ బుడ సెకండ్ కొడుకులు ఎంత వస్తారు, ఎంత వాళ్ళందరూ అది వెళ్ళి 10 మంది పిల్లలు, అడవిలో 4-5 మంది ఉంటారు, మొత్తం 3 పిల్లలు. అంత లోపలికి పోయినరా? ఇంకా పూర అంత లోపలికి పోయిందా? బాలిక మృతి.
ఆడ మునిగిందా? ఈడ ఆడ మునిగిందా? ఈయన దొరికింది ఇక్కడ కాదు. అంత దూరం పోయిందా? ఇంత దూరం ఇట్లా గడ్డ సార్ ఇట్లా గడ్డ గడరా కూడా ఇట్లా ఆ, ఆ. ఇక వచ్చి ఇక దీని దారితో మునిగిపోయింది అయ్యా. ఈడ దీంతో లోపలికి ఇక్కడ మునిగింది. అంత లోపడుకుందా ఆడ? లోపలికి లోపలికి ఈడ మీరు అవతలకి వెళ్ళి ఈత కొట్టుకుంటూ వచ్చిండ్రా? అవతలకి వెళ్ళి కొట్టుకుంటూ వచ్చిండ్రు ఈత? గొర్రె ఇటుకొని ఇతలకి వచ్చి నింపినాం. ఓకే ఓకే